హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే జాయిన్ అవ్వలేదో అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. అక్కడ ఆల్రెడీ మనకి 8,000+ మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో అక్కడ మీరు ఏ క్వెరీ పోస్ట్ చేసినా కానీ మీకు రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ రెస్పాండింగ్ ఫర్ ఆల్ ది క్వశ్చన్స్. ఓకే, సో మనము గిట్లాబ్ CI/CD చేస్తున్నాము. ఓకే, సో we'll talk this is the second session. Okay, so second session lo we'll discuss more on GitLab. Okay, so first session lo we talk like lot of CI/CD gurinchi maatladanamu, how it works, how it will be. Okay, so CI lo em untadi, CD lo em untadi aneshi manam maatladanamu. Okay, so continuous deployment, continuous delivery differences ఏందో కూడా మనం మాట్లాడినాం. ఓకే, సో ఇక్కడ నాకు జనరల్ గా లైక్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ గిట్ ఆర్ లైక్ డెవలపర్ ఎప్పుడైతే గిట్ ని లైక్ కోడ్ ని మర్జ్ చేస్తాడో గిట్ రెపాజిటరీలో. ఓకే, సో దెన్ హౌ ఇట్ కమ్స్. ఓకే, సో బిల్డ్ అయిన తర్వాత దెన్ లైక్ ఫస్ట్ టెస్ట్ లోకి వెళ్తుంది, తర్వాత బిల్డ్ లోకి వెళ్తుంది, బిల్డ్ అండ్ ప్యాకేజ్ లోకి వెళ్తుంది. ఓకే, సో ఆ తర్వాత యూ గైస్ మైట్ బి అప్డేటింగ్ ఇట్ ఇన్ ఎనీ రెపాజిటరీ. ఆ తర్వాత అగైన్ యూ విల్ బి డిప్లాయింగ్. ఓకే, సో టు డెవలప్మెంట్, డిప్లాయింగ్ టు యువర్ ప్రీ ప్రొడక్షన్, రైట్, అండ్ డిప్లాయింగ్ టు యువర్ ప్రొడక్షన్. ఓకే, సో ఇది మనకి జనరల్ గా ఇది సిఐ, మనకి ఇది సిడి. ఓకే, సో దిస్ ఈస్ హౌ హ్యాపెన్స్. సో ఇక్కడ మనకి గిట్లాబ్ సిడితో ఆర్ గిట్లాబ్ CI/CD తో హౌ వీఆర్ గోయింగ్ టు మేనేజ్ దిస్ పైప్ లైన్. ఓకే, సో ఇంతసేపు మనం CI/CD గురించి మాట్లాడాం, అంటే ఫస్ట్ సెషన్ లో మొత్తం మనము CI/CD గురించి మాట్లాడాం. బట్ హౌ దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ది గిట్ CI/CD లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మాట్లాడదాం. ఓకే, సో నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే మాట్లాడుతుంది నేను గిట్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో గిట్ గురించి మాట్లాడుతున్నాం అంటే మనము సోర్స్ కంట్రోల్ మేనేజ్మెంట్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ SCM. ఓకే, సో గిట్ ల్యాబ్ మనకి గిట్ రిపాజిటరీ లాగా ఎట్లా యూజ్ అవుతుంది. ఓకే, సో హౌ దిస్ గిట్ ల్యాబ్ విల్ బి యూజ్డ్ యాజ్ అ గిట్ రిపాజిటరీ. ఓకే, సో అంటే లైక్ మనకి అప్లికేషన్ కోడ్ ని ఎట్లా హోస్ట్ చేస్తుంది, లైక్ హౌ ది అప్లికేషన్ కోడ్ విల్ బి డిప్లాయిడ్ ఆర్ ఎట్లా మనం దాంట్లో కూర్చోబెడుతున్నాం. అండ్ వర్జన్ కంట్రోల్ మనకి గిట్ బేస్డ్ రెపాజిటరీస్ లాగా వర్జన్ కంట్రోల్ ఎట్లా అవుతుంది. ఓకే, సో హౌ వీఆర్ డూయింగ్ ది వర్జన్ కంట్రోల్. ఓకే, సో ఇదంతా కూడా మనకి జనరల్ గా విల్ టాక్ ఇన్ ది సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, రైట్. సో మనకి ఏంటంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాము, జనరల్ గా వై వీఆర్ యూజింగ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. నేను లాస్ట్ 2 days బ్యాక్ కూడా గిట్ లో వీడియోస్ చేసిన. ఓకే, సో మేజర్ గా లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ వై ఎగ్జాక్ట్లీ వీఆర్ యూజింగ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టు కొలాబరేట్ విత్ ది టీమ్. ఓకే, సో మన టీమ్ తో కొలాబరేట్ అవ్వడానికి, మనం టీమ్ తో కలిసి కోడ్ ని డెవలప్ చేయడానికి, ఓకే, కలిసి కోడ్ ని డిప్లాయ్ చేయడానికి మనము జనరల్ గా విల్ యూజ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇందులో లైక్ హౌ యూ కెన్ మేనేజ్ ఆల్ దీస్. ఓకే, సో మనకి వాట్ ఆల్ ద థింగ్స్ వీ కెన్ డూ అంటే సేమ్ థింగ్స్ లైక్ వాట్ వీ కెన్ డూ, లైక్ how you can merge, how you can review your code, లేకపోతే how you are giving the access permissions కానివ్వండి ఎట్లా ఇస్తాం మనము. ఓకే, సో ఎట్లా మనకి గిట్ ల్యాబ్ ని ఎట్లా గిట్ హబ్ ని ఎట్లా యూజ్ చేస్తున్నామో గిట్ ల్యాబ్ లో కూడా లైక్ హౌ వీ కెన్ యూజ్ ఇన్ ద సేమ్ వే. ఓకే, సో హౌ ది CI/CD ప్లాట్ఫామ్ వర్క్స్. ఓకే, సో CI/CD ప్లాట్ఫామ్ మనకి జనరల్ గా గిట్ ల్యాబ్ తో ఎట్లా వర్క్ అవుతుంది, గిట్ ల్యాబ్ లో మనకి ఏమేమి ఉంటాయి బై డిఫాల్ట్. ఓకే, సో బై డిఫాల్ట్ ఇలా మనకి టెస్ట్ చేయాలన్నా కానీ, బిల్డ్ అండ్ ప్యాకేజ్ చేయాలన్నా కానీ, ఆర్టిఫాక్టరీ కానీ, డిప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మనము గిట్ ల్యాబ్ లో చేయొచ్చు డైరెక్ట్ గా. సో జనరల్ గా మనం ఓపెన్ సోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఓపెన్ సోర్స్ లో యూ నీడ్ టు యూజ్ లాట్ ఆఫ్ అదర్ టూల్స్. ఓకే, సో ఓపెన్ సోర్స్ లో మనం చాలా డిఫరెంట్ టూల్స్ యూజ్ చేయొచ్చు. అదే అవన్నీ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిల్డ్, if I am talking about tests, if I am talking about artifactories, if I am talking about deployments, సో ఇవన్నీ కూడా ఎందులో చేయొచ్చు, ఇవన్నీ కూడా నేను గిట్ ల్యాబ్ లో డైరెక్ట్ గా గిట్ ల్యాబ్ CI/CD యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ విత్ ది గిట్ ల్యాబ్ CI/CD, ఎందుకంటే ఐ కెన్ ఇంటిగ్రేట్, అంటే నేను టెస్టింగ్ టూల్స్ ని కానివ్వండి, లేకపోతే బిల్డింగ్ టూల్స్ ని కానివ్వండి, ఓకే, సో ఆర్టిఫాక్టరీ రిపాజిటరీస్ ని కానివ్వండి. ఓకే, సో ఇవన్నిటిని కూడా నేను ఇంటిగ్రేట్ చేయొచ్చు దేంతో, గిట్ ల్యాబ్ CI/CD తో డైరెక్ట్ గా ఐ కెన్ ఇంటిగ్రేట్ దెమ్. ఓకే, ఇంకోటి ఏంటంటే నాకు మేజర్ గా, ఓకే, సో మేజర్ గా మనం గిట్ ల్యాబ్ CI యూజ్ చేసినప్పుడు ఏంటంటే గిట్ ల్యాబ్ CI వచ్చేసి మనకి సెక్యూరిటీ. ఓకే, సో బిల్ట్ ఇన్ సెక్యూరిటీతో వస్తుంది.
బిల్ట్ ఇన్ సెక్యూరిటీతో మనకి బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి బై డిఫాల్ట్ గా కొన్ని ప్యాకేజ్ రిజిస్ట్రీస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ గిట్లాబ్ సిఐ. అండ్ ఆల్సో మనకి డైరెక్ట్ సిడీస్ అంటే లైక్ ఇంటిగ్రేటెడ్ కంటిన్యూస్ డెలివరీ సొల్యూషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ సొల్యూషన్స్ కూడా మనకి గిట్లాబ్ లో ఉంటాయి అనమాట. ఓకే, సో నథింగ్ బట్ లైక్ మనము మన సిఐసిడిని బిల్డ్ చేయాలనుకుంటే గిట్లాబ్ సిఐసిడిని ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కంప్లీట్ డిప్లాయ్మెంట్, డెవలప్మెంట్ అండ్ కంప్లీట్ రిలీజ్ సైకిల్ ని మనము గిట్లాబ్ సిఐసిడిలో యూజ్ చేయొచ్చు. అదే నేను ఇప్పుడు ఓపెన్ సోర్స్కి వెళ్ళిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ది ఓపెన్ సోర్స్. ఓకే, సో చాలా డిఫరెంట్ టూల్స్ ని మనం ఎట్లా యూజ్ చేస్తాము, లేకపోతే ఇప్పుడు జెన్కిన్స్ ఉంది, జెన్కిన్స్ తో ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము, లేకపోతే జెన్కిన్స్ తో ఇంకో టూల్స్, టెస్టింగ్ టూల్స్ ఎట్లా యాడ్ చేస్తాము, ఆర్టిఫాక్టరీస్ ఎట్లా డిప్లాయ్, ఇవన్నీ కూడా మనకి ఎట్లా ఉంటుందో ఇది సేమ్ వే గిట్లాబ్ సిఐసిడిలో కూడా మనం ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. బట్ the major thing is you will have all some of the built-in tools, లేకపోతే built-in advantages ఉన్నాయి అనమాట మనకి. సో విత్ ఇన్ గిట్లాబ్ సిఐసిడి మనకి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, సో అందుకోసం అనే లైక్ విల్ ట్రై టు సీ హౌ వీ కెన్ బిల్డ్ ఎండ్ టు ఎండ్ సిఐసిడి ప్రాసెస్ ఎట్లా బిల్డ్ చేస్తాము, అది కూడా యూజింగ్ గిట్లాబ్ సిఐసిడి మనము ఎట్లా యూజ్ చేస్తామో చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మనం ఆల్రెడీ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చేసినాం. కాకపోతే డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ లో ఇవన్నీ కూడా మనం ఎందులో చేసినాము, వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడినవన్నీ కూడా మనము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాం. కాకపోతే అవి ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినాం, వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దట్ ఇన్ ది జెన్కిన్స్. ఓకే, సో జెన్కిన్స్ ప్లాట్ఫామ్ లో మనం ఇంప్లిమెంట్ చేసినాం. సో ఇప్పుడు మీరు అడగవచ్చు, అన్న వై యూ కేమ్ ఇన్ టు ది గిట్లాబ్ సిఐ, మీరు ఆల్రెడీ జెన్కిన్స్ లో చేసినారు, జెన్కిన్స్ లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, వై గిట్లాబ్ సిఐ అంటే జెన్కిన్స్ తో పాటు ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో మనకి జాబ్స్ వైజ్ చూసుకుంటే ఎక్కువ అడుగుతుంది గిట్లాబే. ఓకే, సో జెన్కిన్స్ తో ఈక్వల్ గా రన్ అవుతుంది ఏది మన మార్కెట్ లో అంటే గిట్లాబే. ఇంకా వేరే లేవా అన్న, మనకి చాలా టూల్స్ ఉన్నాయి కదంటే అజ్యూర్ కూడా ఉంది. ఓకే, సో వీ హ్యావ్ అజ్యూర్ పైప్ లైన్స్. ఈ మధ్య చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు అజ్యూర్ పైప్ లైన్స్ గురించి కూడా. అజ్యూర్ పైప్ లైన్స్ ఉంది, లేకపోతే ఏడబ్ల్యూఎస్ ఉంది. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్ లైన్ ఉంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎవరైతే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ చేస్తున్నారు. ఆర్ఎల్స్ యూ క్యాన్ గో విత్ ట్రావిస్ సిఐ. ట్రావిస్ సిఐ కూడా లైక్ మీకు చాలా సార్లు ఎక్కడైనా మీరు గిట్లో కానీ ఎక్కడైనా డిప్లాయ్ చేసినప్పుడు మీకు సర్కిల్ సిఐ, ట్రావిస్ సిఐ ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, మీరు యాన్సిబుల్ ప్లే బుక్స్ లో రన్ చేస్తున్నప్పుడు, లేకపోతే గెలాక్సీకి వెళ్ళినప్పుడు కూడా మీరు ఇవన్నీ చూస్తారు. జనరల్ గా లైక్ జెన్కిన్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పిన, బట్ జెన్కిన్స్ తో పాటు గిట్లాబ్ ఇస్ వాట్ ప్యారల్లీ రన్నింగ్. అండ్ ఆల్సో గిట్లాబ్ తర్వాత ఏది బాగుంది మార్కెట్ లో ప్రస్తుతం, ఇప్పుడు నాకు జాబ్ ఇంటర్వ్యూ రావాలంటే అజ్యూర్ పైప్ లైన్స్, ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్ లైన్ ఒకటి, ట్రావిస్, సర్కిల్ సిఐ అయితే మన దగ్గర చాలా తక్కువ. ఓకే, సో మన దగ్గర అయితే ఇప్పుడు ఎక్కువ ఎక్స్టెన్సివ్ గా ఇప్పుడు నాకు ట్రావిస్ సిఐ వచ్చు, సర్కిల్ సిఐ వచ్చు అంటే మాత్రం ఎక్కువ మనకు అంత ప్రిఫరెన్స్ ఉండదు జాబ్ వైజ్ చూసుకుంటే. మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, బట్ మనం అన్ని కూడా జాబ్ ఓరియంటెడ్ గా చూస్తున్నాం కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఓకే, సో జెన్కిన్స్ ఎందుకంటే జెన్కిన్స్ వచ్చేసి జెన్కిన్స్ మేజర్ జాబ్ ఓరియంటెడ్ టూల్ అనొచ్చు మన మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో. అండ్ ఆల్సో ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్, లైక్ 4 to 5 years నుంచి మనం జెన్కిన్స్ అనేది చాలా మంది సిఐసిడిలో యూజ్ చేస్తారు కాబట్టి అది చాలా మందికి ఐడియా ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ వైడ్లీ యూజ్ టు బిల్డ్ ఆల్ ది సిఐసిడి పైప్ లైన్స్. ఇప్పుడు మనం సిఐసిడి అంటున్నాము, టూల్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే విల్ బి టాకింగ్ అబౌట్ జెన్కిన్స్. కాకపోతే వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ గిట్లాబ్, ఓకే, సో గిట్లాబ్ గురించి మాట్లాడుతున్నప్పుడు సో మనకి ఏంది రెండింటి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంది, ఎందుకంటే ఇప్పుడు నాకు జెన్కిన్స్ అని అనుకోండి, జెన్కిన్స్ అనేది లైక్ నంబర్ 1 టూల్ ఇప్పుడు మార్కెట్లో సిఐసిడిలో. అండ్ ఆల్సో ఇది నాకు వచ్చేసి ఓపెన్ సోర్స్. ఓకే, ఇట్స్ ఎన్ ఓపెన్ సోర్స్ అండ్ హ్యూజ్ కమ్యూనిటీ. మీరు చూసినట్టయితే మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ జెన్కిన్స్ లో మీకు ఈజీగా దొరుకుతాయి అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ప్లగిన్స్. మీకు థౌజండ్స్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి వేర్ యూ కెన్ గో అండ్ ఇంటిగ్రేట్. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లగిన్స్. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది ప్లగిన్స్ డోంట్ హ్యావ్ దిస్ సపోర్ట్ రైట్ నౌ. ఓకే, సో చాలా ప్లగిన్స్ కూడా చాలా పాత ప్లగిన్స్ అయిపోయినాయి అండ్ సపోర్ట్ దొరకట్లేదు. కొన్ని ప్లగిన్స్ దే ఆర్ ఆస్కింగ్ టు పిక్ దట్. ఓకే, సో ఇప్పుడు ఈ సపోర్ట్ లేదు ఈ ప్లగిన్ కి, మీరు ఎవరైనా సపోర్ట్ చేయండి అనేసి కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు జెన్కిన్స్ లో చూస్తూ ఉంటే. ఓకే,
సో జనరల్ గా ఇదొక నెగిటివ్ పాయింట్ జెన్కిన్స్ లో. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్ లేకపోతే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ కంటైనరైజ్డ్ క్యూబర్నెటిస్ ఓపెన్ షిఫ్ట్ కానివ్వండి ఆర్ కంటైనరైజేషన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా లైక్ ఇది కొంచెం లైక్ ఇట్స్ నాట్ డిజైన్డ్ ఫర్ దట్. ఓకే, సో మేజర్ గా మనకి జెన్కిన్స్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ డిజైన్డ్ ఫర్ ది న్యూ ఏజ్ టూల్స్ అనొచ్చు. ఇప్పుడు ఉన్న టూల్స్ కి ఇది అంత డిజైన్డ్ కాదు. ఓకే, సో గిట్ ల్యాబ్ ఎందుకు ఇప్పుడు అంత ఫేమస్ అయింది అంటే గిట్ ల్యాబ్ వాడు క్రియేట్ చేసిందే, దిస్ ఈస్ క్రియేటెడ్ ఫర్ డెవాప్స్. ఇది మేజర్గా వాడు క్రియేట్ చేసిందే డెవాప్స్ ప్లాట్ఫామ్ కోసం మనకి క్రియేట్ చేసిండు. అండ్ ఆల్సో వీళ్ళు కూడా గిట్ ల్యాబ్ లో సో మనకి ఏదైతే ఇప్పుడు మార్కెట్ లో జరుగుతుందో, ఓకే, సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ది మార్కెట్, ఓకే, సో ఆ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఇందులో మనకి కనిపిస్తాయి గిట్ ల్యాబ్ సిఐలో. అండ్ ఆల్సో మీకు ఇందాక అయిపోయినాయి బిల్ట్ ఇన్ ఫీచర్స్ అనేసి. బిల్ట్ ఇన్ ఫీచర్స్ లో ఇప్పుడు నేను జెన్కిన్స్కి వెళ్ళాను అనుకోండి, నాకు జెన్కిన్స్ లో నేను ఐ కెనాట్ డూ ఏ సెల్ఫ్ మానిటరింగ్, ఐ కెనాట్ డూ, నాకు ఒక రిజిస్ట్రీ బై డిఫాల్ట్ గా రిజిస్ట్రీ ఏమి ఉండదు. ఇవన్నీ కూడా మనకి గిట్ ల్యాబ్ సిఐలో కనిపిస్తాయి. ఓకే, సో యూ కెన్ సీ సెల్ఫ్ మానిటరింగ్, ఓకే, కంటైనర్ రిజిస్ట్రీ కానివ్వండి లేకపోతే డాకర్ సిఐ కానివ్వండి, ఓకే, డాకర్ సిఐ రన్నర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇట్స్ వెరీ మచ్ దేర్ ఇన్ ది గిట్ ల్యాబ్. ఓకే, సో గిట్ ల్యాబ్ ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్గా ఇది డెవాప్స్ కోసమే క్రియేట్ చేసిన టూల్. సో మనకి సిఐసిడి కానివ్వండి, కోడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఓకే, సో ఇఫ్ ఐ సే కోడ్ మేనేజ్మెంట్, ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఒకటే ప్లేస్లో పెట్టొచ్చు గిట్ ల్యాబ్ సిఐలో. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ఇట్స్ వెరీ ఈజీ అన్న. ఇప్పుడు కోడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, సిఐసిడి కానివ్వండి, నాకు జెన్కిన్స్ లో యూజ్ చేయాలని అంటే యూ గైస్ కెన్ యూజ్ దట్ ఇన్ జెన్కిన్స్ ఆల్సో. కాకపోతే ఇది ఏంటంటే మనం సపరేట్ గా ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసి సపరేట్ గా దాన్ని కాన్ఫిగర్ చేసి సపరేట్ గా దాన్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అదే మనకి గిట్ ల్యాబ్ సిఐ అయితే ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఇన్బిల్ట్ లో ఉంటాయి అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ మేజర్లీ ఫర్ యువర్ డెవాప్స్ ప్రాసెస్, అంటే డెవాప్స్ కోసమే ఇది మేజర్ గా మనకి క్రియేట్ చేసారు గిట్ ల్యాబ్ సిఐ అనేది. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి మేజర్గా ఏంటంటే గిట్ ల్యాబ్ సిఐలో నేను నా ఓన్ గా లాంచ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఐ కెన్ యూజ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అంటే ఇట్స్ అ మేనేజ్డ్ సర్వీస్, అంటే దిస్ ఈస్ ఆన్ క్లౌడ్. ఓకే, సో నాకు క్లౌడ్ లో కూడా నాకు గిట్ ల్యాబ్ సిఐ ఉంటుంది. ఓకే, సో అదే నాకు జెన్కిన్స్కి వెళ్తే నాకు జెన్కిన్స్ లో ఐ కెనాట్ హ్యావ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మనకి లేదు. అదే నాకు GitLab.comకి వెళ్ళిన అనుకోండి, ఐ కెన్ యూజ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో దట్ ఈస్ వన్ మోర్ మేజర్ అడ్వాంటేజ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ థింగ్స్ లైక్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ GitLab CA. ఓకే, సో అన్న ఇప్పుడు మీరు అజ్యూర్ పైప్ లైన్స్ అన్నారు, AWS పైప్ లైన్స్ అన్నారు, అవి కూడా మార్కెట్ లో ఉన్నాయి కదా, నేను అజ్యూర్ పైప్ లైన్స్ నేర్చుకోవచ్చా అంటే అజ్యూర్ పైప్ లైన్స్ ఎక్కడ వాడతారంటే లైక్ అజ్యూర్ పైప్ లైన్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఓపెన్ సోర్స్. సో అజ్యూర్ పైప్ లైన్స్ వచ్చేసి ఇట్స్ టోటలీ ఏ కమర్షియల్ వర్జన్. ఓకే, సో అదే మనకి GitLab CA ఏంటంటే మీకు ఓపెన్ సోర్స్ ఉంది, యూ హ్యావ్ కమర్షియల్ వర్జన్, యూ కెన్ లాంచ్ బై యువర్ సెల్ఫ్ మేనేజ్డ్, or else you can go with the software as a service. Okay, nothing but you can go for the managed service. అంటే GitLab.com లోకి వెళ్తే మీరు క్లౌడ్ లో కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు. అది మీకు మేజర్ గా వెరీ ఇంపార్టెంట్ విత్ ద GitLab CA. అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్స్ కి వచ్చినప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ తో అయితే ఈజీగా, అంటే లైక్ అజ్యూర్ అంటేనే లైక్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ అజ్యూర్, ఓకే, సో మీకు మైక్రోసాఫ్ట్ టూల్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అవిటిని ఈజీగా మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు. అదే మీకు ఇప్పుడు నేను ఏదైనా థర్డ్ పార్టీ టూల్ ఉంది, ఓకే, సో ఆ థర్డ్ పార్టీ టూల్ నేను అజ్యూర్ తో ఇంటిగ్రేట్ చేయాలి అంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. కాకపోతే ఇఫ్ యువర్ ఆర్గనైజేషన్ ఇస్ ఎక్స్టెన్సివ్లీ యూజింగ్ అజ్యూర్, మేము అజ్యూర్ ఎక్కువ వాడతాం, ఓకే, సో అజ్యూర్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అంటే యూ గైస్ కెన్ గో ఫర్ ది అజ్యూర్ పైప్ లైన్స్ ఆల్సో. ఓకే, కాకపోతే ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్స్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో మనం మన ఓన్ గా అజ్యూర్ పైప్ లైన్స్ ని మన ఓన్ గా లాంచ్ చెయ్యలేము. ఓకే, సో అది మేజర్ గా డిఫరెన్స్. జెన్కిన్స్, GitLab, ఓకే, ఇవి రెండు కూడా మనకి ఓపెన్ సోర్స్. ఓకే, అజ్యూర్ పైప్ లైన్స్ కానివ్వండి, AWS కోడ్ పైప్ లైన్ కానివ్వండి, దీస్ ఆర్ నాట్ ఓపెన్ సోర్స్ టూల్స్. ఓకే, కాకపోతే ఏంటంటే నాకు జెన్కిన్స్ వచ్చేసి ఇంకొకటి, దిస్ కెనాట్ బి హోస్టెడ్ యాజ్ SAS. ఓకే, సో మేనేజ్ సర్వీస్ కింద నేను హోస్ట్ చేయలేను. GitLab ని, అజ్యూర్ పైప్ లైన్స్ ని అండ్ ఆల్సో AWS కోడ్ పైప్ లైన్స్ ని నేను ఐ కెన్ లాంచ్ ఇట్ యాజ్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇక్కడ మేజర్ గా GitLab తో
ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నేను దీన్ని సెల్ఫ్ మేనేజ్, అంటే నేను కూడా దీన్ని హోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఐ కెన్ డూ ఇట్ యాజ్ అ సెల్ఫ్ మేనేజ్డ్ సర్వీస్ ఆర్ ఎల్స్ ఐ కెన్ గో విత్ ద సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, అంటే క్లౌడ్ సర్వీస్ లో కూడా వెళ్ళొచ్చు gitlab.com లో. ఓకే, కాకపోతే ఆ ఆప్షన్ నాకు అజూర్ పైప్ లైన్స్ లో ఉండదు. ఓకే, సో యూ గైస్ నో రైట్, లైక్ how it works in the Azure, అంటే most of you guys knows like how it works in the Azure pipelines అనేది. ఓకే, సో GitLab ఎట్లా చేయొచ్చు, లైక్ సెల్ఫ్ హోస్టెడ్ సర్వీసెస్ ఎట్లా చేయొచ్చు, ఆర్ ఎల్స్ లైక్ హౌ వీ కెన్ లాంచ్ ఇట్ ఇన్ ది క్లౌడ్ అనేది మనము చూడడానికి ట్రై చేద్దాం. బట్ క్లౌడ్ అంటే మళ్ళీ మనకి SAS వాడితే లైక్ ఇట్ విల్ ఇన్వాల్వ్ సమ్ కాస్ట్. ఓకే, కాకపోతే మనం ఏం చేద్దామంటే విల్ ట్రై టు యూజ్ ది సెల్ఫ్ హోస్ట్ సర్వర్స్ యూజ్ చేద్దాము. Okay, then we'll try to connect with the GitLab. Okay, and also we can use all the features of the GitLab CI. Like నేను ఇందాక సెక్షన్ 1 లో చెప్పిన, ఇందాక స్టార్టింగ్ లో కూడా చెప్పిన సెక్షన్ 2 లో, లైక్ వీ కెన్ డూ టెస్టింగ్, వీ కెన్ బిల్డ్ అవర్ ప్యాకేజెస్, వీ కెన్ క్రియేట్ అవర్ ఆర్టిఫాక్టరీస్, వీ కెన్ డిప్లాయ్ ఇట్. ఓకే, సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో మనం ఎట్లా డిప్లాయ్ చేస్తాము అనే దాని గురించి చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మేజర్ గా మనం చూసేది ఏంటంటే లైక్ how will configure GitLab. Okay, so GitLab CI/CD ని మనము ఎట్లా కాన్ఫిగర్ చేసాము, లైక్ how it will work అనే దాని గురించి చూడడానికి. ఓకే, సో కాన్ఫిగరింగ్ ఏ పైప్ లైన్. ఓకే, సో పైప్ లైన్ కాన్ఫిగర్ చేయాలంటే డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ యూ గైస్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇన్ ది జెన్కిన్స్. ఓకే, సో మీరు ఆల్రెడీ జెన్కిన్స్ లో చేసి ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ, ఎందుకంటే మీరు ఆల్రెడీ పైప్ లైన్స్ వర్క్ చేసి ఉంటారు. స్క్రిప్టెడ్ పైప్ లైన్స్, డిక్లరేటివ్ పైప్ లైన్స్ అంటే ఏందో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ ఇన్ టు దిస్ ఆల్సో. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అగైన్ మళ్ళీ సిఐ గురించి మాట్లాడుతున్నప్పుడు విల్ టాక్ అబౌట్ బిల్డ్, టెస్ట్ అండ్ ఆల్సో repositories. Okay, so after test and build what you will do, you will push that to the repository. Okay, so ఇప్పుడు ఏదైనా డాకర్ ఇమేజ్ ఉంది అనుకోండి, ఆ డాకర్ ఇమేజ్ ని ఫస్ట్ మనం టెస్ట్ చేసాము, ఆ తర్వాత బిల్డ్ చేసాము, ఆ తర్వాత we will push that to the repository. ఓకే, సో ఇట్స్ ద సేమ్ థింగ్, అంటే ఇది సేమ్ థింగ్ మనము హౌ వీ కెన్ డూ దట్ ఇన్ ది GitLab. ఓకే, సో GitLab లో మనము ఎట్లా చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు వీల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్. ఓకే, సో మనకి ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ స్క్రిప్టెడ్ పైప్ లైన్స్. ఓకే, సో నాకు ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్. ఓకే, సో వెన్ ఐఎమ్ కంపేరింగ్ విత్ అదర్ సిఐ టూల్స్ అన్నాను, జెన్కిన్స్ అన్నాం. ఓకే, సో జెన్కిన్స్ తో కంపేర్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ ఐఎమ్ రైటింగ్ ఏ స్క్రిప్టెడ్ పైప్ లైన్. ఓకే, సో స్క్రిప్టెడ్ పైప్ లైన్ యూజ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ యూజింగ్ YAML. YAML అనేది చాలా 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 సింపుల్ లాంగ్వేజ్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రైట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రీడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఎనీ కోడ్, ఓకే, సో దాట్ ఐ విల్ బి రైటింగ్ ఇన్ ది YAML ఫైల్. ఓకే, సో అందుకోసమనే మీరు GitLabకి వెళ్తున్నప్పుడు ఎక్కువ మీరు వినేది .gitlab-ci.yaml. ఓకే, సో ఇందులోనే మనకి మన CI/CD పైప్ లైన్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఉంటుంది. ఓకే, సో .gitlab-ci.yaml ఫైల్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైల్ వేర్ విల్ రైట్ ఆల్ అవర్ CI/CD. ఓకే, పైప్ లైన్ అంతా కోడ్ అంతా కూడా మనకి ఇందులోనే ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు నా లైనక్స్ బాక్స్ లో ఉన్నా. సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ క్రియేట్ సంథింగ్ విత్ mkdir GitLab. Okay, so now what I'll do, so I'll create something with gitlab-ci.yaml. Okay, so indaka cheppina nenu, so this is the file where we'll create all the pipeline code. Okay, so general ga like what exactly this will have. Okay, so nenu indaka chupishna meeku image. Okay, so what we'll do, okay, so manam konni టెస్ట్లు రన్ చేస్తాం, ఆ తర్వాత విల్ బిల్డ్ దాట్. ఓకే, సో ఆ తర్వాత విల్ గో విత్ ది ఫ్లో. ఓకే, సో బిల్డ్ చేసిన తర్వాత వాట్ యూ గైస్ విల్ డూ, యూ విల్ బి రన్నింగ్ సమ్ టెస్ట్, బిల్డింగ్ దట్ అండ్ ఆల్సో అప్లోడింగ్ దట్ టు ది రిజిస్ట్రీ. సో మనకి జనరల్ గా వెన్ ఎవర్ యూ ఆర్ రైటింగ్ ది GitLab ci.yaml మనకి జాబ్స్ ఉంటాయి. ఓకే, సో జాబ్స్ అంటే ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. అంటే లైక్ వాట్ యూ డూ ఇన్ ది మీకు యాన్సిబుల్ వచ్చిందా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, జెన్కిన్స్ ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మనము జాబ్స్ రాస్తాం. ఓకే, సో జాబ్స్ అంటే లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ బ్లాక్స్ ఆఫ్ పైప్ లైన్. ఓకే, సో జాబ్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ లెట్
your pipeline like ఏం చేయాలి. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ పైప్లైన్ నీడ్ టు డూ అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఆ పైప్లైన్ లో ఉంటుంది. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ pipeline, okay, so what I'll do, I'll run some jobs. Okay, so for example నేను ఇప్పుడు టెస్ట్ రన్ చేయాలి. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు రన్ సమ్ టెస్ట్, ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ సే రన్ టెస్ట్. మనకి డిఫాల్ట్ గా కొన్ని జాబ్స్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఐ గో టు గిట్లాబ్ సిఐ డాక్యుమెంటేషన్, సో ఇక్కడ చూడండి గిట్లాబ్ సిఐ డాక్యుమెంటేషన్ ఇక్కడ నాకు ఇట్లా నా జాబ్ 1. ఓకే, సో జాబ్ 1 లో స్క్రిప్ట్ ఏం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో జాబ్ 2 లో స్క్రిప్ట్ లైక్ నేను ఏం ఎగ్జిక్యూట్ చేయాలి అనేసి. ఓకే, సో మీరు ఇట్లా చూసినట్టయితే లైక్ యూ కెన్ రైట్ దిస్ వే. ఓకే, సో మీరు ఈ విధంగా మీరు జాబ్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి లైక్ జాబ్ నేమ్ లిమిటేషన్స్, యూ కాంట్ యూస్ దీస్ కీవర్డ్స్ యాజ్ జాబ్ నేమ్స్. మీరు ఇమేజెస్, సర్వీసెస్, స్టేజెస్, టైప్స్, వేరియబుల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయలేరు. ఓకే, సో జాబ్ నేమ్స్ మస్ట్ బి 255 క్యారెక్టర్స్ ఆర్ ఫ్యూయర్. ఓకే, సో మీకు గ్రూప్ జాబ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో విల్ టాక్ అబౌట్ దాట్. ఓకే, సో కాకపోతే మీకు ఎప్పుడైనా సరే మీరు ఏదైనా బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఇట్స్ బెటర్ రైట్ మీరు బిల్డింగ్ ఇమేజ్ ఆర్ యు ఆర్ రన్నింగ్ సమ్ టెస్ట్ ఆర్ యు ఆర్ అప్లోడింగ్ యువర్ డాకర్. ఓకే, సో ఈ విధంగా మీకు ఈజీగా ఉన్న జాబ్ నేమ్స్ రాసుకోవడం చాలా చాలా బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐ గో బ్యాక్ హియర్. ఓకే, సో ఇది YAML ఫైల్. ఓకే, సో ఐ జస్ట్ మేక్ షూర్ దట్ ఇండెంటేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకుందాం. ఓకే, దెన్ ఐ సే స్పేస్ హైఫన్ ఐ సే ఏదైనా రాయొచ్చు ఇక్కడ మనం స్క్రిప్ట్ అనమాట. ఓకే, సో స్క్రిప్ట్ అంటే లైక్ ఐ జస్ట్ గివ్ ఎకో. ఓకే, సో రన్ సమ్ టెస్ట్ టు చెక్ ద కోడ్. ఓకే, so this is my first job. Okay, so next వచ్చేసి I need to write one more, like if I want to do one more job, what I'll do, I'll say build image. Okay, so if I'm building an image, okay, so then space script. Okay, lot of problem here. Then I'll say echo and I'll say build my image file. Okay, and also what I'll do next, I'll say push the image. Okay, then I'll say script, then I'll say echo push the image to registry. Okay, so ఈ విధంగా లైక్ వీ కెన్ రైట్ అ బేసిక్ స్క్రిప్టింగ్ అంటే లైక్ బేసిక్ YAML ఫైల్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ జాబ్స్, ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ జాబ్స్ మీరు స్క్రిప్ట్ ముందు ఏం చేయొచ్చు, స్క్రిప్ట్ తర్వాత ఏం చేయొచ్చు అనేది మీకు ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి కంట్రోల్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ డిఫాల్ట్ కీవర్డ్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. సో ఇక్కడ చూడండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు, నేను వేరియబుల్స్ గురించి మాట్లాడతలేదు, విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్. ఓకే, బట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ బిఫోర్ స్క్రిప్ట్ అని కనిపిస్తుంది. ఓకే, సో బిఫోర్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, బిఫోర్ స్క్రిప్ట్ అనేది జనరల్ గా వాట్ యూ నీడ్ టు డూ, మనకి స్క్రిప్ట్ రన్ చేసే ముందు మీరు ఏమి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో దాట్ దిస్ బిఫోర్ స్క్రిప్ట్ అనేది మనకు చెప్తుంది అనమాట. ఓకే, సో ఐ జస్ట్ ఓకే, సో ఇక్కడ చూడండి బిఫోర్ స్క్రిప్ట్. ఓకే, జాబ్ నేమ్. ఓకే, వీడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో బిఫోర్ స్క్రిప్ట్ అనేది ఏం చేస్తుంది అంటే లైక్ నా స్క్రిప్ట్, ఓకే, సో నా స్క్రిప్ట్ కమాండ్ రన్ అయ్యే ముందు నేను ఏమి రన్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఐ నీడ్ టు ఎగ్జాక్ట్లీ రన్ బిఫోర్ మై స్క్రిప్ట్. సో ఇప్పుడు నేను అగైన్ ఇఫ్ ఐ గో టు మై YAML ఫైల్, సో ఇది నేను ఏం చెప్తున్నా, రన్ సమ్ టెస్ట్ టు చెక్ ద కోడ్ అంటున్నా. ఓకే, సో ఈ టెస్ట్ రన్ చేసే ముందు నేను కొంచెం చెక్ చేయమంట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ if I say like to check something. Okay, so for example what I'll say before script. Okay, okay, then I'll say echo check the
data and syntax or something. ఓకే, సో నేను ఇట్లా రాసానమాట, అంటే లైక్ బిఫోర్ ద స్క్రిప్ట్ ఏం చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ బిఫోర్ ద స్క్రిప్ట్ అనేసి. దెన్ బిఫోర్ గోయింగ్ టు ది బిల్డ్ ఇమేజ్. ఓకే, సో నేను ఏం చెప్తానంటే, ఓకే, సో అగైన్ లైక్ బిఫోర్ స్క్రిప్ట్ ఎట్లుందో మనకి ఇంకో ఇది రాయొచ్చు. ఓకే, సో స్నిపెట్ లో ఐ విల్ సే ఆఫ్టర్ స్క్రిప్ట్, అంటే లైక్ మనము బిఫోర్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ రన్ కాకముందు ఏం చేయాలి, అండ్ ఆల్సో వాట్ యూ నీడ్ టు డూ ఆఫ్టర్ ద స్క్రిప్ట్, అంటే స్క్రిప్ట్ అయిన తర్వాత ఏం చేయాలి. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ సే, ఐ విల్ జస్ట్ సే ఎకో రిమూవ్ అన్వాంటెడ్ బైనరీస్ అండ్ ఫైల్స్. ఓకే, సో నేను ఏదైనా బైనరీ ఇన్స్టాల్ చేసిన అనుకోండి. ఓకే, సో స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ ఇన్స్టాల్డ్ సమ్ బైనరీ. ఓకే, సారీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆఫ్టర్ స్క్రిప్ట్. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్టాల్ చేసాం అనుకోండి, కాఫ్కాను, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఇన్స్టాల్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద బైనరీస్, లేకపోతే మీరు ఏదైనా డౌన్లోడ్ చేసినారు. ఓకే, సో ఆ బైనరీ డౌన్లోడ్ చేసిన తర్వాత యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దట్ బైనరీ, యూ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ రన్ ది సర్వీసెస్, దెన్ ఆ బైనరీ మనకు అవసరం లేదు. ఓకే, బికాస్ దట్ మైట్ ఈటింగ్ ఏ లాట్ ఆఫ్ స్పేస్. సో మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ స్క్రిప్ట్ మనము యూ వాంటెడ్ టు రిమూవ్ ఆల్ దోస్ ఫైల్స్. ఓకే, సో దెన్ యూ కెన్ do that. Okay, so this is how you can do, అంటే ఇట్లా సింపుల్ పైప్ లైన్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఒక సింపుల్ పైప్ లైన్ ని క్రియేట్ చేసుకోవచ్చు, సో దట్ యూ గైస్ కెన్ రన్ ఫ్యూ ఆఫ్ ద జాబ్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ సింపుల్ పైప్ లైన్ చూసాం అనుకోండి, యూ గైస్ గాట్ లాట్ ఆఫ్ పిక్చర్ ఇక్కడ, అంటే లైక్ మీరు ఏం చేస్తున్నారు లైక్ మీ పైప్ లైన్ లో. ఓకే, సో హౌ యూ ఆర్ డూయింగ్ దిస్, ఇదంతా కూడా యు నో నౌ. ఓకే, సో నేను ఇప్పుడు నా పైప్ లైన్ రాసేసిన, కాకపోతే ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ టు క్రియేట్ సమ్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్. ఓకే, సో ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ లో నా పైప్ లైన్ ఏం చేయాలి, ఇట్ షుడ్ టెస్ట్ మై కోడ్, ఇట్ షుడ్ బిల్డ్ మై ఇమేజ్, దెన్ ఇట్ షుడ్ పుష్ మై ఇమేజ్ టు ది రిపాజిటరీ. ఓకే, సో ఏదైనా రిపాజిటరీకి నేను పుష్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని నేను ఈ పైప్ లైన్ యూజ్ చేసి బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి. ఓకే, సో లెట్ మీ సేవ్ దిస్ ఫస్ట్. ఓకే, సో ఐ హావ్ సేవ్డ్ దిస్ ఫస్ట్, దెన్ ఐ విల్ గో టు gitlab.com. ఓకే, సో నౌ ఐ am into the gitlab.com. ఓకే, సో gitlab.com లో I have created one project. Okay, so Tritri app అనేసి. ఓకే, సో నథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్. ఓకే, సో ఏమీ లేదు ప్రస్తుతానికి, లైక్ నథింగ్ ఈస్ available right now. Okay, so whatever we have created, okay, so ఇందాక మనం ఏదైతే క్రియేట్ చేసామో gitlab-ci.yaml. okay, so we need to have this on the gitlab.com. okay, so నేను ఏం చేస్తా అంటే I'll just create a file. okay, so I'll just say new file. so file name వచ్చేసి I'll give it as gitlab-ci.yaml. ఓకే, సో గుర్తుపెట్టుకుని ఇక్కడ మనం డాట్ ఇస్తున్నాం. డాట్ అనేది లైక్ యూ గైస్ నో ఇట్ ఈస్ అ హిడెన్ ఫైల్. ఓకే, సో ఇంకోటి ఇక్కడ YML అని ఇస్తేనే వర్క్ అవుతుంది. ఓకే, సో YAML అని ఇస్తే వర్కౌట్ అవ్వదు. ఓకే, సో YML అనేది డిఫాల్ట్ గిట్లాబ్ వాళ్ళు ఇచ్చిన అనమాట. ఓకే, సో మీరు YAML అని ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో యూ నీడ్ టు గివ్ YML ఓన్లీ. ఓకే, సో now I have created. Okay, so like I've just copy pasted. Okay, so what we have created. So what I'll do, I'll say commit file. Okay, so now I'll say commit changes. Okay, so మనం ఏమైతే చేంజెస్ చేసినా కమిట్ చేస్తున్నాను. సో ఇక్కడ ద గిట్లాబ్ CI కాన్ఫిగరేషన్ ఇస్ వ్యాలిడ్ అంటుంది. ఓకే, సో మనకి టిక్ మార్క్ రావాలి, అదర్వైజ్ ఇట్ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో నౌ ఇఫ్ ఇట్ లుక్స్ గుడ్. ఓకే, సో నా రిపాజిటరీలోకి వెళ్తే ఓకే, సో ఐ హ్యావ్ దిస్ ఫైల్. ఓకే, సో gitlab-ci.yaml. ఓకే, సో వీ నీడ్ టు వ్యాలిడేట్ దిస్. ఓకే, సో మనం ఎట్లా వ్యాలిడేట్ చేస్తాము, హౌ యూ నీడ్ టు చెక్ దిస్ అంటే యూ గైస్ కెన్ గో ఇన్ టు ది CI/CD. ఓకే, సో CI/CDలోకి వెళ్ళి పైప్ లైన్స్ లోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మీకు మీ ఇది కనిపిస్తుంది. ఓకే, ఇది ఫెయిల్ అయిందా పాస్ అయిందా నాకు ఇక్కడ చూపిస్తుంది ఎనీవే. ఓకే, సో బట్ ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ యూ విల్ సీ దిస్. ఓకే, సో ఇట్ ఈస్ పైప్ లైన్ ఫెయిలింగ్ టు కీప్ git. Okay, so until then abuse free we ask that you verify your identity. Until then shared runners will be unavailable. Okay, so నా అకౌంట్ వ్యాలిడేట్ చేస్తే కానీ ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో లెట్ మీ వ్యాలిడేట్ మై అకౌంట్.
ఓకే, సో లెట్ మీ రన్ దిస్ పైప్ లైన్, మళ్ళీ రన్ చేసిన పైప్ లైన్. సో ఇక్కడ ఏంటంటే మనం వ్యాలిడేట్ చేయాలి మన అకౌంట్, అంటే లైక్ యూ నీడ్ టు గివ్ యువర్ ఎనీ కార్డ్. ఓకే, సో క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో యూ గైస్ కెన్ గో అండ్ గివ్ యువర్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. సో క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ నాకు పాస్డ్ అని చూపిస్తుంది. ఓకే, సో నాది సక్సెస్ అయిందని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఓకే, సో బిల్డ్ ఇమేజ్, రన్ టెస్ట్, పుష్ ఇమేజెస్ ఇవన్నీ కూడా నాకు సక్సెస్ అయింది అనేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. నథింగ్ బట్ మై బిల్డ్ గాట్ పాస్డ్. ఓకే, సో నా పైప్ లైన్ పాస్ అయింది అనేసి ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ ఫర్ ది సెకండ్ సెషన్. ఎవరు కూడా లైక్స్ అయితే రాలేదు. ఓకే, సో అండ్ ఆల్సో వాచ్ వ్యూస్ కూడా చాలా తక్కువ వచ్చినాయి. ఓకే, సో ఓన్లీ ఇఫ్ ఇట్ రీచెస్ టు గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్ దెన్ ఓన్లీ ఐ విల్ కంటిన్యూ దిస్ సిరీస్. ఓకే, సో అట్లీస్ట్ మనకి ఒక 500 likes 1000 likes వస్తే కానీ ఐ కెనాట్ కంటిన్యూ దిస్. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రీచింగ్ లాట్ ఆఫ్ పీపుల్, ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అర్థం. ఓకే, సో ట్రై టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ ఇఫ్ యూ గైస్ నీడ్ టు హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ గిట్ ల్యాబ్, ఓకే, సో కంప్లీట్ సిరీస్ కావాలి అనుకుంటే విల్ కంటిన్యూ ఓన్లీ బై ది ట్రెండ్స్. ఓకే, సో ఎంతవరకు అవసరం ఉంది జనాలకి దాన్ని బట్టి వెళ్ళడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.